బసవ కళ్యాణ ఈ పేరు మీరెప్పుడైనా విన్నారా? ఎందుకంటే లింగాయతుల చరిత్రలో అత్యంత కీలకమైన పట్టణం ఇది. 12వ శతాబ్దంలో బసవేశ్వరుడికి ఉత్తర కర్ణాటకలోని ఈ చారిత్రక పట్టణానికి ఎంతో అనుబంధం ఉంది. క్రీస్తు శకం 1157 నుంచి 1167 వరకు ఈ ప్రాంతాన్ని బిజ్జల రాజు పరిపాలించాడు. ఆయన కొలువులోనే బసవేశ్వరుడు ప్రధానిగా పనిచేశారు. బసవేశ్వరుడి మతం ఇష్టలింగ. బసవ స్థాపించిన అనుభవ మంటపమై ప్రజాస్వామ్యానికి పునాది వేసింది. ప్రజాస్వామ్య సమాజం అంటే వర్గ భేదాలు లేని సమసమాజం. అన్ని సామాజిక వర్గాలకు మానవ హక్కులు పొందటమే. పుట్టుక, సంపద, కులం, మతం అనేవి మనిషి ఎలాంటివాడో నిర్ణయించలేవని బసవేశ్వరుడు ప్రకటించాడు. చారిత్రక కళ్యాణ పట్టణం నుంచి ఆధ్యాత్మిక, సామాజిక విప్లవానికి బాటలు వేశారు. శివ శరణోద్యమానికి నాంది పలికారు.